నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. చేనేత సంక్షేమం కోసం ఎన్నో చేశాం, ఇంకెన్నో చేస్తాం. అధర్మ యుద్ధంతో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారన్న జగన్. ఒలింపిక్స్ లో రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ పై అనర్హత వేటు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల ర్యాలీలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు నేసిన చీరలను ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రదర్శించారు. స్టాల్ ప్రారంభించిన అనంతరం ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి చేనేత దుస్తులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. సుమారు 80కి పైగా స్టాల్స్లో చేనేత దుస్తులు ఉంచారు. చేనేత కార్మికులను ప్రోత్సహించే దిశగా ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించినట్లుగా సీఎం తెలిపారు. అధర్మ యుద్ధంతో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తూ రాజకీయ విలువలను మరింత దిగజారుస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే గనుక ఆ పార్టీ పోటీ పడకూడదు. గెలిచిన వారంతా ఆయా పార్టీల గుర్తుల మీద గెలిచిన వారే. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే విలువలు పాటిస్తూ పోటీ పెట్టేవారం కాదు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పాడేరు నియోజకవర్గం నుంచి మన పార్టీ తరఫున ఎన్నిక కాబడ్డ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు అందరం కూడా ఇక్కడ కలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 85 చోట్ల పాడేరు నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరిగితే మన పార్టీ తరపు నుంచి 57 స్థానాలు మనం గెలిచాం. ఈరోజు మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో, పోటీ జరుగుతూ ఉందో, ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్ళకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే, వాళ్ళకే కనుక మెజారిటీ కనుక ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. ఎందుకు పోటీ పెట్టాలి? ఎందుకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి? వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్ళకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత
అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా. హర్యానాలోని చర్కీ దాద్రిలోని వినేష్ ఇంటికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేరుకున్నారు. వినేష్ పెద్దనాన్న మహావీర్ ఫోగాట్ ఇతర కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు. ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో వినేష్పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. has reached over here at the Mahavir Foghat Academy to meet Mahavir Foghat, the coach and uncle of Vinesh Foghat. He has reached over here in the visuals. You can see we will also try to have he has reached over here along with the leaders of आम आदमी पार्टी और मुलाकात करेंगे. यहाँ महावीर फोगाट है. बस एक संदेश क्या देना चाहेंगे तमाम कोई साजिश हुई है क्या मान साहब? लगता है आप लोग क्या मांग करते हैं? सीएम साहब कुछ लगता है? చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా అందరం కృషి చేయాలని, అంతరించిపోతున్న చేనేత కళల పరిరక్షణకు నడుం బిగిద్దామని బీసీ సంక్షేమ చేనేత టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని మంత్రి కార్యాలయంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిద్దామన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని పిల్లారుకుప్పంలో 5వ తేదీన ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసి 37 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో 5 నిందితులు సుదర్శన్, బాలాజీ, చరణ్, మోహన్, రాజు, గురవయ్యను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కుల్లాయప్ప మంగళవారం తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించారు. మావోయిస్టు పార్టీలపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేశామన్నారు. మత్స్యకారులకు నష్టం చేసేలా గత ప్రభుత్వం జీవో జారీలు చేసిందని, గ్రామాల్లో చెరువులను, కుంటలను బహిరంగ వేలం వేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మత్స్యకారుల సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచడం, మత్స్య సంపద పెంచే అంశంపై అధ్యయనం చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనికి కారణం ఏంటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం, కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు ఉండటం మూలంగా వీటి మీద ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 2, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన
కాకినాడ బంగాళాఖాతంలో బుధవారం ఉదయం తమిళనాడుకు చెందిన బోటులో వంట చేస్తుండగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. దీంట్లో బోట్లో ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి దూకారు. కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించడంతో బంగాళాఖాతంలో ప్రమాదానికి గురైన బోటు వద్దకు వెళ్లి కోస్ట్ గార్డ్ సిబ్బంది బోట్లో ఉన్న మత్స్యకారులను రక్షించారు. మత్స్యకారులకు ప్రాథమిక చికిత్స అందించి కాకినాడకు తరలించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో 5 మండలాల నుంచి ప్రజలు వినతి పత్రాలు ఇచ్చారు. తమ సమస్యలను తక్షణం తీర్చాలని వీరి ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గోవిందరావు తక్షణమే మీ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇది ఎవరికి 60 అమ్మా ఎమ్మెల్యే గారు ఒకసారి చూడండి, ఈ ప్రాసెస్ ఎలా ఉందో చెక్ చేసుకొని చెప్పండి ఒకసారి, ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రికల్ సార్ ఏమైందంటే ఎన్ఎం రోడ్ నుండి కస్తూర్బా స్కూల్ వరకు వీధి స్తంభాలు లేకపోవడం వల్ల 2 స్కూల్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత అక్కడ ముస్లింలు చాలా మంది నివసిస్తున్నారు. రాత్రిపూట పాములు కొండ మీద వచ్చి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. స్తంభాలు మ్యాక్సిమం 6-7 స్తంభాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ సుమారు 400 మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని, మన కాళ్ళపై మనం నిలబడవచ్చునని తెలిపారు. అనంతరం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో గోకవరంలో డిగ్రీ కాలేజీని నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా విజ్ఞానాన్ని సముపార్జించడం అన్నది అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి విద్యార్థులు అయితే ఇక్కడ 2 రకాలు ఉంటాయి ప్రభుత్వాల యొక్క విధానాలు. ఒకటి ప్రచారం కోసం, 2 విద్యని అతి చేరువకి ప్రతి సామాన్యుడికి తీసుకురావడం కోసం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో సెకండ్ హెచ్ఈసి విద్యార్థిని ప్లీజ్ కమర్దయాస్. అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బుక్స్ తీసుకోవాల్సిన కూర్చున్నాం. సెకండ్ బైపీసీ విద్యార్థిని యశోదలక్ష్మి ప్లీజ్ కమర్దయాస్. గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి, గౌరవనీయులు చుండూరు మృతుల వీరులకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుదే రాజారావు నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన సర్వ మానవ సమానత్వ స్ఫూర్తితో కల్పించబడిన ప్రాతినిధ్య హక్కుల అమలులో పాలక కులాలు ఎన్నో అవాంతరాలు సృష్టిస్తున్నాయని అన్నారు. అయితే దళితులు విద్యా సముపార్జన ద్వారా చైతన్యవంతమైన సమాజంగా రూపొందుతున్నారని అన్నారు. జీవనం కోసం అగ్రకులాల మీద ఆధారపడటం అవివేకమని అన్నారు. ఎప్పటికప్పుడు దళితుల మీద దాడులకు, దోపిడీలకు తెగబడుతూనే ఉన్నారని, ఆ క్రమంలో జరిగిన అమానుష కాండనే చుండూరు నరమేధమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాగిత కోటేశ్వరరావు, తరిమెళ్ల అమ్మేశ్వరరావు, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేయడానికి మేము పూనుకున్నాము. ఎవరైతే ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదని భావిస్తున్నారో వారందరూ మాకు రేపు మద్దతుగా ప్రకటించాలని, మాకు మద్దతు తెలియజేయాలని బహుజన సమాజ్ పార్టీ పిలిపిస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకులు మీరు తక్షణమే బయటకు వచ్చి బహుజన సమాజ్ పార్టీలో చేరి బహుజన సమాజ్ పార్టీకి అండగా ఉండండి.
నా పేరు కాగిత కోడేశ్వరరావు, బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ మీటు పెట్టడానికి కారణం, వర్గీకరణ అనేది చట్టబద్ధంగా జరగలేదు, రాజ్యాంగబద్ధంగా జరగలేదు. కనుక దాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాంశీరామ్ గారు ఆయన ఫస్ట్ నుండి ఒకటే చెప్పారు, నీ జనాభా ఎంతో అంతే నీకు వాటా అని చెప్పారు. అదే ఒక కాన్సెప్ట్తో ఈరోజు కూడా మేము జనాభా ప్రాతిపత్యన ఏది జరగలేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మేము అసంతృప్తితో ఉన్న మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయం పత్రికాముఖంగా ప్రకటించారు. ఇక మీదట ఎన్డీఏ సర్కార్కు అనుగుణంగా పనిచేస్తానని, పిఠాపురం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. 2.5 దశాబ్దాలుగా పిఠాపురం ప్రజానికంతో కలిసి ఉండాలని, నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారందరికీ రుణపడి ఉంటానని తెలియజేశారు. ఇక మీదట కూడా తాను ఏ పార్టీలో చేరినా నియోజకవర్గం ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసిన పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా. శ్రీకాకుళం నగరంలో 10వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మున్సిపల్ ఆఫీసు నుంచి బాబూజీ కళామందిర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీని కార్మికులందరూ వినియోగించుకోవాలని, చేనేత వస్త్రాలను తయారీ నుంచి నేరుగా విక్రయాలు చేసేలా తద్వారా కార్మికులు లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. వ్యాపారుల దగ్గర చేనేత వస్త్రాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని తెలియజేశారు. చేనేత వస్త్రదారులు మాట్లాడుతూ కార్మికులకు పెట్టుబడి లేక సొంత తయారీ చేయలేకపోతున్నామని తెలియజేశారు. అధికారులు గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ ఇస్తున్నాం, వినియోగించుకోవాలి. పని సులభతరం కోసం నూతన పరికరాలను ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎన్హెచ్డిసి డిపోలో 15% సబ్సిడీని పొందవచ్చునని సూచించారు. స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత తన తండ్రి హత్యకు సంబంధించిన కేసుపై త్వరితగతిన విచారణ చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ రాష్ట్ర హోంమంత్రి అనితను కలిసినట్లుగా తెలిసింది. అంతర్గతంగా వీరి ఇరువురి నడుమ సుమారు 6 గంటల సేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సునీత హోంమంత్రిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాల్సిందే. మీటింగ్ నుంచి బయటకు వచ్చి దాంతో మాట్లాడితే చెప్పాను ఒకసారి మీకు అయిపోయిన తర్వాత ఒకసారి డీసీపీ ఆఫీస్ వెళ్ళండి. డీసీపీ ఆఫీస్ డీసీపీ వరకు చెప్పాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సకినేటిపల్లి మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేదిలో ప్లాస్టిక్ రీసైకిల్ చేద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే పోస్టర్ను ఎమ్మెల్యే దేవవరప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతున్నామని అన్నారు.
అందుకే ప్లాస్టిక్ వ్యర్థాల అంతం చేయడానికి పోస్టర్ను విడుదల చేసి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అధికారులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాలని మన నియోజకవర్గం నుంచి ఎలా పారదోలాలి, లేకపోతే దీన్ని ఎలా అంతమొందించాలి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం, బాటిల్స్, పెట్ బాటిల్స్ వాడుతున్నారు, గ్లాసులు వాడుతున్నారు ప్లాస్టిక్, అలాగే చేతి సంచులు, క్యారీ బ్యాగ్స్ అంటాం, వాటిని వాడుతున్నారు. ఇవి ఎక్కడ చూసినా రోడ్డు పక్కలని, కాలువల్లో, అలాగే చిన్న చిన్న మురుగు కాలువలు, ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే ఏంటంటే ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే, నెలకు మనం ఇలాంటి వాడి పడేసే వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు 100 టన్నులట. ఇది ప్రతి నెల ఇలాగ 100 టన్నులు పెరిగిపోతూ ఉంటే పరిస్థితి ఏమిటి? ఫ్యూచర్లో దీన్ని అంటే మనం అటు ఇటు నెట్టుకున్నాడాలా, లేకపోతే అసలు మనం సంచరించడానికి అసలు ప్లేస్ ఉందా ఏమిటనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ మీద, ఈ వ్యర్థాల మీద మనం సరైన పోరాటం చేయాల్సిందే. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి పికప్ చేసి దీన్ని ఏదో ప్రాసెసింగ్ పంపించాల్సిన అవసరం. దీని గురించి గత నెల 15 రోజులుగా మనం స్టడీ చేస్తూ ఉంటే, ఇక్కడ ఒక ప్లాస్టిక్ కన్వర్షన్ ఒక ఇండస్ట్రీ పెట్టారు. అది మన ఊరు వాళ్ళే, హైదరాబాద్లో ఉంటున్నారు. వారి పేరు ప్రభాకర్ గారు. వారు ఇక్కడే మనతో పాటు ఉన్నారాయన. వీరు ప్లాస్టిక్ ఇండస్ట్రీ మన ఈ ఎక్కడ పెట్టారు? తూర్పుపాలెంలో పెట్టారు. రైట్. ఇది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటిని కూడా కన్వర్ట్ చేసి అవి చిన్న చిన్న పెబుల్స్ కింద తయారు చేసి వాటిని ఏ కుర్చీలు గాను, లేకపోతే టేబుల్స్ గాను, ఇంకొక వస్తువులుగా మౌల్డ్ చేస్తారు. ఇలాంటి ఇండస్ట్రీ ఇక్కడ మన దగ్గర ఉంటుంది. చాలా మనకి కలిసి వచ్చిన వ్యవహారం ఈ రోజున చూసినట్టు. దీనికి మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా తీసుకుని క్లాప్ మిత్ర ఉంటే ఆ క్లాప్ మిత్రాని అతన్ని ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని ఇదేమిటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఏదైతే ఉందో అక్కడికి ఇది కలెక్ట్ చేసి దీన్ని వారానికి 2 సార్లు 3 సార్లు మన ఈ ఇండస్ట్రీ నుంచి ఈ ప్రభాకర్ గారు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వారు కూడా ముందుకు వచ్చేది, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ మోడల్ లేనిదే ఏది నడవదు. ఉంది ఏది ₹1 కలిసి రాందే ఈ పట్టుకొచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించు. కాబట్టి కేజీకి ₹7 ఇస్తానని కూడా వారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఆయన తీసుకొని అక్కడికక్కడే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసి కేజీకి ₹7 చొప్పున ఆయన కొని ఆ మెటీరియల్ ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన కన్వర్షన్ చేస్తారు. ఇది దీని ప్రాసెస్. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో ఉన్న ఈ 3 రకాలైన ప్లాస్టిక్ వ్యర్థాలు, బాటిల్స్ కానీ, గ్లాసెస్. దళితులపై దాడుల మీద హైకోర్టు విచారణ చేపట్టాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ విజ్ఞప్తి చేశారు. విశాఖ లాసన్స్ బే కాలనీలో గల బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ, అమ్మ పేరుతో చెట్టు కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హర్ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఆవిష్కరణ, అలాగే రాష్ట్రంలో 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాల్లో అమ్మ పేరుతో చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో విశాఖలో డాక్టర్ సుధాకర్ను చంపిన ఘనత మాజీ సీఎం జగన్దే అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో 750 మంది దళితుల మీద దాడులు జరిగితే చర్యలు లేవని మండిపడ్డారు. దాడుల మీద హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అది నేను 10 గంటలకు అక్కడ ఉండాలి. అయితే అన్నగారు గత 2-3 కార్యక్రమాలు
సాధించిన ఆ రోజు కాబట్టి ఆ రోజుని మనం అనేక రకాలుగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ స్కూల్ బస్సులో వారి యొక్క విగ్రహాలను శుభ్రం చేసి వారికి గౌరవాన్ని ప్రజల్లోకి పెంచే విధంగా తీసుకెళ్లే కార్యక్రమం అలాగనే కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏదైతే దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఒకటి, అదేవిధంగా మాకి నామ్సి ఏక్ పేడ్ అనే కార్యక్రమం, అంటే అమ్మ పేరుతో ఒక చెట్టు నాటుదాం అనే కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా మేము గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లడం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దాదాపు ఎస్సీల కోసం 1000 కోట్లు ఖర్చు పెడితే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చేలకే ఈ నిధులు. విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, కూటమి నేతలు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ సొంత పార్టీ కార్పొరేటర్లలో ఉన్న వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. మా మీద ప్రజలు కార్పొరేటర్లు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.